హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర. ఈ పులిహోరని చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చేద్దాం. ఇలా చేస్తే గనక పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని దానిలో వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఈ చింతపండుని ఒకసారి బాగా మెదుపుకొని ఇలా చింతపండులోంచి గుజ్జు మొత్తం తీసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకొని ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకొని ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక 10 మిరియాలని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. అలాగే ఇలా పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఈ పోపు మొత్తం ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోండి. ఈ విధంగా చింతపండు గుజ్జుని మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చింతపండు గుజ్జుని చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా ఈ చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో బాగా ఇలా కలుపుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా చింతపండు గుజ్జు ఈ విధంగా కొంచెం ఉడికిపోయి ఇలా బబుల్స్ ఇలా వస్తున్నప్పుడు దీనిలో ఒక బెల్లం ముక్కని వేసుకోండి. అలాగే ముందుగా మనం దంచి ఉంచుకున్న మిరియాలని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. బెల్లం అనేది వేసుకోవడం వల్ల ఈ పులిహోరకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని మరికొద్దిసేపు ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోండి. ఇలా చేస్తే కనుక పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కేజీ వరకు రైస్ని తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని నానబెట్టుకోండి. ఇలా ఈ విధంగా రైస్ ఈ విధంగా పూర్తిగా నానిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ని ఈ విధంగా ఉడికించుకోండి. చూడండి, రైస్ ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దీనిలో ఇలా రైస్ పొడి పొడిగా ఉండడం కోసం దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని పులిహోర చేసుకోవడం వలన
పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా, చాలా పొడి పొడిగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా రైస్ని ఈ విధంగా ఉడికించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు పల్లీలని వేసుకోండి. ఇలా పల్లీలని వేసుకొని వేయించుకోవడం వల్ల పులిహోర తింటున్నప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు పోపు దినుసులు కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోండి. పల్లీలు అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వల్ల పల్లీలు అనేవి మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, అలాగే 10 మిరియాలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా పల్లీలని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, పల్లీలు ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి కలర్ కూడా వస్తుంది. అలాగే దీనిలో ఇంగువ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రైస్ని ఉడికించుకొని ఉన్న రైస్ని ఒక బేషన్లోకి ఈ రైస్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని ఈ రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని దీనిలో మనం ముందుగా తాలింపు వేసి ఉంచుకున్న ఆయిల్ని కొద్దిగా వేసుకొని ఈ రైస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇక్కడే ఉంటుందండి అసలైన సీక్రెట్. ఈ విధంగా పులిహోరని ఎంత బాగా కలిపితే పులిహోరకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఈ రైస్కి బాగా కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పోపు మొత్తాన్ని దీనిలో వేసుకొని ఈ పల్లీలు ఈ పోపు మొత్తం ఈ రైస్లో బాగా కలిసేలాగా బాగా కలపండి. ఇలా ఎంత బాగా కలిపితే పులిహోరకి అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా వీటన్నింటినీ మిక్సింగ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈలోగా ఈ పులుపు మొత్తం రైస్కి పట్టి పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో యమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.